వెల్కమ్ టు తెలంగాణ పల్స్. నేను మీ యాంకర్ సులక్షణ. ఊర్లో హడావిడి మొదలైంది. కుర్చీలకు టేబుల్స్కు పని వచ్చింది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చూస్తున్నాము. దానికి కారణం సర్పంచ్ ఎలక్షన్స్. ఈరోజు మనం అదే పరిధిలో మొహమ్మద్ జమీల్ ఉద్దీన్ గారి గ్రామం కొప్పర్గా సర్పంచ్ అభ్యర్థిగా తను బరిలో ఉన్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ముందుగా మొహమ్మద్ జమీల్ ఉద్దీన్ గారు, సర్పంచ్ ఒకవేళ మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నట్టయితే అసలు ఆ ప్రజలు కొప్పర్గా ప్రజలు మిమ్మల్ని సర్పంచ్గా ఎందుకు ఎంచుకోవాలి? మొదటి ప్రశ్న ఏంటంటే ఎప్పుడు మేము అనుకూలంగా ఉంటాం మేడం. వాళ్ళకు 50 years నుంచి మా కుటుంబము అందరికి హెల్ప్ చేసుకుంటూ వచ్చింది. ముందు మా ఫాదర్ 15 years చేశారు, తర్వాత మా అన్నయ్య 37 years చేశారు. మొన్న ఒక ఛాన్స్ ఎవరికి వేరే వాళ్ళకి చూద్దామని అట్లా పబ్లిక్ కొద్దిగా హడావిడిలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక అన్నయ్య పెద్ద మనిషి అయిపోండు, ఎందుకు ఇక మీరు ఉంటే కొద్దిగా యూత్ ఉంటుంది బాగుంటుంది నాకు పిలిచి నాకు నిలబడమని నిల్చున్నాను. అందరి సహకారంతో నిల్చున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్ కానీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే మీ అన్నగారు మీరు అన్నట్టుగా చెప్పండి. మీ అన్నగారు ఖలీల్ ఉద్దీన్ గారు 37 సంవత్సరాలు చేశారు. 37 years తను గోల్డ్ మెడలిస్ట్ అని కూడా మాకు తెలిసిన విషయమే. అయితే ఈసారి తను తప్పుకొని మిమ్మల్ని నిలబెట్టడానికి గల కారణం ఆయన కొద్దిగా ఏజ్ ఎక్కువైంది మేడం. ఇక ఆయన ఉంటే ఏంది, నేను ఉంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నా కూడా నేను కూడా చూస్తుంటే ఏది కూడా మా పర్సనల్ గవర్నమెంట్ కాకుండా నేను పర్సనల్ కూడా హెల్ప్ చేస్తుంటే ఏం కులాలు మతాలు లేకుండా అందరినీ మన గణేష్ పండుగలకు కానీ అంబేద్కర్ పండుగలకు కానీ హాస్పిటల్లో కానీ అందరికీ ఏది మనం కులాలు మతాలు లేకుండా అందరికీ సహకారం చేస్తుంటే అందుకోసం అందరు నన్ను ఒకసారి మీరు నిల్చుంటే బాగుంటుంది అన్నట్లు ఊరు ప్రెషర్ వేస్తే నేను వచ్చి నిల్చున్నాను. నాకు అట్లా ఇష్టం లేకుండా ఇక అన్న కూడా ఆయనకు కూడా కొద్దిగా ఎక్కువ రోజులైంది కదా, నేను కూడా అందుకునే నాకు వయసు అయిపోయింది, నేను కూడా వేరే పనుల్లో ఉంటా కదా అన్నట్టు కూడా అవకాశం ఇస్తాను అంటే ఇక వచ్చిన మేడం. అంతేగాని మనం ఇప్పుడు కూడా మనం గెలుచున్నా కూడా మనం ఈ రోడ్డు సమస్యలు కానీ చాలా పొలాలకు వెళ్ళడానికి దారిలో మేడం. అంటే ఒకవేళ మీరు సర్పంచ్ కనుక ప్రజలు కొప్పర్గా ప్రజలు మిమ్మల్ని నిజంగా సర్పంచ్గా వాళ్ళు ఆహ్వానిస్తే ఆ కుర్చీలో కూర్చోబెడితే మేనిఫెస్టోలో ఫస్ట్గా ఏ సమస్య ఉండబోతుంది? ఫస్ట్ సమస్య వాటర్ మేడం. వాటర్ ఉంటే అన్ని 50% సమస్యలు వెళ్ళిపోతాయి. ముందు వాటర్ తాగడానికి నీళ్ళు, తర్వాత ఏంటంటే ఒక హాస్పిటల్ కట్టించాం మేము మా గవర్నమెంట్ అప్పుడే. ఈ గవర్నమెంట్ కాకుండా సార్ కూడా మనకు మంచిగానే సహకరిస్తారు. అట్లా పార్టీలని కాదు, మనం పార్టీలాగా ఉండము. साहब जैसा कि आप बोल रहे, हम अभी इंटरव्यूज जहाँ भी कर रहे गांव में हर जगह हर सरपंच जो कैंडिडेट ठहरे सो उन्होंने यही बोल रहे कि पानी का तकलीफ बोल के हर सरपंच कैंडिडेट बोल रहे. मतलब प्रीवियस गवर्नमेंट जो थी अपने को ये जो पानी का प्रॉब्लम है उसमें फेल हुए बोलते क्या? मैडम हर गवर्नमेंट को पानी पिलाने का देते, लेकिन थोड़ा अपने क्या है वाटर साल्ट वाटर खराब पानी है मैडम अपने पास. थोड़ा दूसरे पास से लेके आना, नीला शिवार है वहाँ से पर वाटर लेके आना. कभी कभी बोरा पानी कम हो जा रहा, इसलिए और तो बोरा मार के हेल्प करके कुछ भी किसी से भी अपन पर्सनल भी करके कुछ भी पानी का समस्या తీసేయాలా. మళ్ళీ పొలాలకు కూడా వెళ్ళడానికి వాటర్ లేవు. అందరు అవి ఉంటాయి కదా గవర్నమెంట్ అవి పనాలు ఉంటాయి కదా మేడం, అవి అన్ని అందరూ పొలాలు తోగుకున్నారు, కలుపుకున్నారు మన చేనులలో. అది కూడా సమస్య చాలా మంది నాకు అది కూడా కరెక్ట్. ఒకవేళ సర్పంచ్ గా మీరు గెలిస్తే ఇక్కడ మీరు అంటున్నారు కులాలకు అతీతంగా అన్ని కులాలని కలుపుకొని పోతాం అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ యువతకు ఉపాధి లేని యువతకు వాళ్లకు మీరు ఒకవేళ సర్పంచ్ గా కనుక గెలిస్తే వాళ్లకు ఏ విధమైన ఉపాధి కల్పించబోతున్నారు? యువతకి ఏది వాళ్ళకి ఏం అనుకూలంగా ఉంటే దానికి హెల్ప్ చేస్తాం మేడం. ఇక్కడ ఏమో గవర్నమెంట్ పనులు అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి వెళ్ళాము, వాళ్ళకి ఏమైనా అనుకూలంగా వాళ్ళు మేము చేస్తామంటే వాళ్ళకు ఎప్పుడు అర్ధరాత్రి పోయి హెల్ప్ చేస్తాం మేడం. ఏ టైం కూడా నేను వాళ్ళతో ఉంటా, నాకు వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే అవకాశం ఇస్తే వాళ్ళకి ఏం కావాలంటే నాతో అయినట్ల గవర్నమెంట్ది కానీ నా సొంత పర్సనల్ కానీ ఏదైనా కూడా సిద్ధం మేడం చేయడం. లేకపోతే ఎలక్షన్స్ ముంగట అందరు చెప్పే విధంగా మీరు మాటలు చెప్పి మాటలకు మాత్రమే పరిమితం అవుతారా? లేకుంటే ప్రజలు దీవించి మిమ్మల్ని సర్పంచ్గా గెలిస్తే, ఎందుకంటే మీడియా ముందట మాట్లాడుతున్నారు మీరు, ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేసుకుంటాను, ఒకవేళ మీరు గెలిస్తే ఆ పనులు కాకపోతే నేనే వచ్చి మిమ్మల్ని నిలదీస్తాను మేడం. ఒక మాట నేను చెప్పుకున్నాడు కాదు మేడం, నేను ఆయన గొప్పగా చెప్పుకుంటా. పబ్లిక్ని మీరు కూడా ఇంటర్వ్యూ ఎక్కడైనా అడిగి తెలుసుకోండి.
అంటే ఎట్లా మనిషి ఉన్నాడు ఈయన అంటే నాకు జమీలుద్దీన్ అంటే గుర్తుపట్టారు. జమీలుద్దీన్ ఇలియా జమీల్ పటేల్ నా బోధనలో కానీ ఇక్కడ కానీ జమీల్ పటేల్ అంటే గుర్తుపడతారు. ఓకే. ఈ మనిషి ఎట్లా ఏమైనా సపోర్ట్ చేస్తాడా, ఎట్లా ఉన్నాడు మనిషి అని మీరు వేరే అడిగినా కూడా చెప్తారు మన గురించి. ఇక నేను గొప్పగా అంటే నేను చెప్తాను. ఊర్లో వెళ్ళి తెలుసుకోవాలా? అవును, అంటే ఎవరికైనా అడిగితే అంటే తెలుస్తుంది చాలా మేడం. వరకు కొంతమంది రాజకీయాలు మనం కరెక్ట్ మీరు చూస్తున్నట్టున్నారు. మీ పూర్వీకులు ఉన్నారు, మీ నాన్నగారు, మీ అన్నగారు, వీళ్ళందరూ చేసి వచ్చిన వాళ్ళు. అవును. కొంతమంది మాటలు చెప్పి కుర్చీ ఎక్కిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వేరేగా మారుతుంది. अपन बहुत तक देखते हुए आए, आप देखे, हम देखे, हाँ अपने मैडम। बच्चे देख रहे। वैसा सीट चढ़ने से पहले एक ओके, रहता, ओके, सीट चढ़ने के बाद एक रहता। सीट चढ़ने जब वैसा बात आकर के सीट पे आने के बाद सेकंड टाइम सीट पे ध्यान देते मैडम। जी हम 50 ईयर से कर रहे बोले तो हम उसको फॉलो कर रहे बोल के है ना मैडम। जी जी। हम बोले ना हमारा हम बोले ना బడాపన్ గొప్ప కాదు కానీ వాళ్ళు కూడా చూస్తారు కదా మేడం. మనం ఎలాంటి వాళ్ళం ఎట్లా చేస్తున్నాం చేస్తేనే మనం 50 ఇయర్స్ నిల్చున్నాం కదా Recently మేడం. మనకు ఇక్కడ వర్షాలు తీవ్రంగా పడ్డాయి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన గ్రామంలో కూడా దాదాపుగా నీళ్లు వచ్చినాయి. ఊర్లకు రాలేదు కావచ్చు కానీ పంట పొలాలకు అది చాలా నష్టం జరిగిందని విన్నాం. మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ మీరు సర్పంచ్ గనక అయితే దాన్ని ఎలా కట్టడిస్తారు? వర్షం గురించి అయితే గవర్నమెంట్ కానీ ఇక మేము కానీ ఎవరు కానీ వర్షం ఎక్కువ పడితే మనం ఎవరు ఏం చేయలేము. కానీ అయినా కాడికి జాగ్రత్త పడు, అక్కడ షిఫ్ట్ చేసుడు ఏదైనా. ఎందుకని మనకి ఇక్కడ ఏమైనా ఇవి చెరువులు లేవు, డ్యామ్లు లేవు, అది మన కట్ట నీళ్లు మరలించండి. అట్లా ఏం లేదు కదా మేడం. పైన నుంచి వస్తాయి. ఇక పైన వచ్చినప్పుడు వస్తే మనం ఏం చేయలేము కదా మేడం. అయినా కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఏంటంటే మనం నిల్చోండి ఏమైనా సహకరిస్తాం మేడం. ఏమైనా గవర్నమెంట్ కూడా పనులు అయితే మనం గవర్నమెంట్తో సార్ కూడా మనకి మంచిగా ఉంటాడు. ఏ సార్ అయినా కూడా బాగానే ఉంటాడు మనకు. మనం ఎంత అయితే అంత మీరు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఇప్పుడు మీరు నిలబడ్డారు కాబట్టి అవును ఎక్కడైనా రోడ్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇవే ఉంటాయి ఊరి సమస్యలు. అవి మీరు ఇప్పుడు వాగ్దానం చేసేసిన తర్వాత ప్రభుత్వము బడ్జెట్ ప్రకారంగా ఇప్పుడు నిధులు లేవు, మేము నిధులు ఇయ్యలేము అని అంటే ఊరోళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళరు, ఎంపీస్ దగ్గరికి వెళ్ళరు, సీఎం దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు వెళ్ళేది పొద్దున్నే లేచి సర్పంచ్ ఇంటికే వస్తారు, వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు. అవును మేము మీకు చూసి ఓటేసినాం, మా ఊరిని మీరే బాగు చేయాలన్నప్పుడు అది మీకు పెద్ద సవాల్గా ఎదురవుతుంది. అవును ఎందుకంటే అది పెద్ద ఫైనాన్స్ గా కూడుకొని ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా పరిష్కరిస్తారు మీరు? మంచి ఉన్నలోని మంచిని చూసి కాంట్రాక్ట్ ఇస్తాం, లేకపోతే మేము పర్సనల్ చేసి బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటాం. 70-80% అయితే మొత్తం మాకు సీసీ రోడ్లు డ్రైన్స్ అయిపోయినాయి. ఒక 30% ఉన్నాయి మేడం. అది కూడా మేము చూసుకుంటాం మేడం. అట్లేం లేదు. ఎవరికైనా మంచి కాంట్రాక్ట్ని చూసి ఇస్తాము. కొద్దిగా మనము ఇది చేసుకున్నట్లా, లేకపోతే మనమే ఏమైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటే మనమే పర్సనల్ చేసుకుని మళ్ళీ బిల్లు వచ్చిన తర్వాత మనం సాల్వ్ చేసుకుంటాం మేడం. మొహమ్మద్ జమీలుద్దీన్ పటేల్ వాళ్ళది రాజకీయంగా బ్రాండ్ వేసుకున్నారా? కేవలం వాళ్ళకు మాత్రమే రాజకీయ పదవులు ఇక్కడ పరిమితమా? అట్లా కాదు మేడం. ఎవరంటే ఎవరు మంచి పనులు చేస్తారో, ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకి పబ్లిక్ ఇప్పుడు ఎట్లా అంటే మేడం, ఇప్పుడు చాలా తెలివి పబ్లిక్ బాగా తెలివి అట్లా ఎవరికంటే వాళ్ళకి ఇయ్యరు ఈ సమస్య. నేను కానీ ఇంకా అంటే ఈ కుటుంబము ప్రజాసేవలో అంకితం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఈ బరిలో నిలబెట్టారని మీరు అనుకుంటారు మేడం. అనుకున్నారు కదా వాళ్ళు చెప్పిరని వచ్చిన మేడం. నేను లేకుంటే ఇలా దిగకుంటే ఇప్పటి వరకు నేను అసలు 50 ఇయర్స్ అయిన దాకా నేను ఎప్పుడు ఇలా అన్నం చేస్తుంటే నేను బట్టిగా చూస్తుంటే ఎవరికంటే వాళ్ళకి ఏమైనా మందిర్లు కానీ ఏమైనా గణేష్లు కానీ ఏది అయినా కూడా అందరికి హెల్ప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత జమీలుద్దీన్ గారు వాళ్ళ పర్సనల్ బిజినెస్ కోసం పదవిని అడ్డం పెట్టుకుంటారని కూడా వింటున్నాను. లేదు, నేను అట్లా ఇక్కడ నాకేం బిజినెస్ లేదు, పొలాలు ఉన్నాయి మేడం. నేను చేసే ఉన్నాయి కదా ఫ్యామిలీ పొలాలే ఉన్నాయి కదా మేడం. ఇక్కడ ఏమైనా పర్సనల్ మాకు ఏమైనా బిజినెస్లో ఏమి లేవు. ఎవరి 10 రూపాయలు తిన్నది కాదు మేడం. ఎవరికైనా అడగండి మేడం. నేను చెప్పుకుంటే నాయదని గొప్ప చెప్పుకుంటా కానీ ఎవరు కూడా చెప్తారు మన గురించి. ఒక పని చేయలేదు అని చెప్పచ్చు కానీ ఇవరు 10 రూపాయలు తిన్నారని ఎవరు అన్నారు. మనం ఏదైనా మేము సొంత ఖర్చుతో చేస్తాం. హాస్పిటల్లో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఏమైనా పంచాయతీలో కూడా సొంత పైసలు పెట్టుకుని చేస్తాం మేడం. వాళ్ళ ₹1 కూడా ఖర్చు పెట్టలేము. ఇప్పుడు రీసెంట్లీగా వరద వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం రిలీజ్ అయిందో తెలియదు మాకు. మీరు ఒక సర్పంచ్ అభ్యర్థికి ఇప్పుడు నిలబడ్డారు. ఒక ఊరి మనిషిగా ప్రజలకు అప్పుడు ఎట్లాంటి సేవలను అందించారు? రీసెంట్లీగా అయిన వరద అందించారు మేడం. వచ్చి వాళ్ళకి ఏమో కావాలంటే చేసినాం, మనం పర్సనల్ చేసినాం మేడం. గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం రాలేదు, చేస్తానని రాసుకున్నారు. వస్తే అవి కూడా ఇస్తే కానీ మేము ఏం అవసరాలు ఉన్నాయో చేస్తాం మేడం. చేసినాం అది మీరు చేసారు. మీరు అండగానే నిలబడ్డారు. అండగా ఫోటోలు మీరు అన్నట్టుగా వర్షం అయితే ఎప్పుడు ఎవరు వస్తే చెప్పలేము కదా మేడం. అది ముందుగా ఒక ప్లానింగ్ ప్రకారం అయితే ఉండాలి. లాస్ట్ గా తెలంగాణ పల్స్ ఛానల్ తరఫున కొప్పర్గా గ్రామానికి మీరిచ్చే సందేశం ఏంటి? కొప్ప గ్రామానికి ఏది మంచి చెడు అయినా కూడా
నేను నిలబడి ఉంటాను. ఏది కులాలు మతాలు లేకుండా పార్టీలు లేకుండా అందరికీ సహకరిస్తాను. అర్ధరాత్రి ఏం పని ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే పోయి నిల్చుంటాను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అయిన కాడికి నేను నా పర్సనల్ చేస్తాను. నాకు గవర్నమెంట్ పనులు ఉంటే గవర్నమెంట్, కానీ ఏది ఉన్న పర్సనల్ ఉంటే నా సొంత పైసలతో నా ఉంగరం గుర్తు అందరికీ తెలుసు. నా గురించి మీరు అందరు నిల్చుండమంటే నిల్చున్నాను. కొద్దిగా మంచి చేద్దాం, ఒకసారి సేవ చేద్దాం, లేకున్నా కూడా సేవ చేసినా మీకు తెలుసు. అందుకని నాకు నిల్చోమన్నారు. నేను మళ్ళీ మీకు సేవ చేయాలని నా కోరిక. ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే ఉంగరం గుర్తు కోటేసి నాకు గెలిపిస్తే ధన్యవాదాలు.